వచనాన్ని 4-5 వచనాలు ఎవరైనా చదవండి. చిన్న ప్రాబ్లం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాల ముందుకు కొనసాగుదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాకరుడా, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు ఎంతో పరిశుద్ధులు, గొప్ప దేవుడు నాయన, పూజనీయుడు. ఈ యొక్క గొప్ప సమయాలు అనుదినము మీరు మాకు దయచేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, వాక్యం మేము నేర్చుకోవచ్చుండగా నేర్చుకోవలసిన పద్ధతిలో, ధ్యానించవలసిన పద్ధతిలో ధ్యానించుటకు మీ సహాయం అర్థిస్తున్నాను నాయన. నన్ను మీ సిలువ చాటు మరుగుపరిచి బలపరిచి నాయన నా తండ్రి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అరుణ సిస్టమ్ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించుచుండగా మీరు ముట్టి స్వస్థపరచండి, శక్తిని దయచేయండి, బలమును దయచేయండి, రిలీఫ్ని అనుగ్రహించండి, తాకండి మా ప్రభా. పూర్తిగా స్వస్థత నా బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని సాక్ష్యం ఇవ్వగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయినా ఇంకా గ్రూప్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రములు. గృహంలో ప్రతి ఒక్కరికి నైనా వారి వారి అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. అయినా ఈ కూడిక యావత్తు ద్వారా మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే మేము చెల్లించుకుంటూ మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యుగములు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉన్నటువంటి మాటని మనం ధ్యానం చేస్తున్నాము. కడవరి కాలంలో యందు లేక యుగముల సమాప్తి యందు లేక కాలము పరిపూర్ణమైనప్పుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రకరకాల అర్థాలు మనం చూసాం. నిన్నటి దినాన యుగములు అంటే మాత్రం రాబో తరములు, నెక్స్ట్ జనరేషన్స్, అప్కమింగ్ జనరేషన్స్ అని మనం నేర్చుకున్నాం. అప్కమింగ్ జనరేషన్స్ అని చెప్పారు నిన్న సిస్టర్. రాబో తరములు అని అంటే ఎఫ్ఎస్సి 2:6లో రాబో యుగములు అంటే అప్కమింగ్ జనరేషన్స్ లేకపోతే రాబో తరములు అని చెప్పారు. అలా ఎలా చెప్పగలరు అని ఎక్కడో మనకి కొంచెం అయినా సంశయము లేకపోతే అర్థం కాని విధానము లేకపోతే ఏదైనా డౌట్ ఉండి ఉండవచ్చు. లేకపోతే చాలా సంతోషం, ఉన్నా కూడా సంతోషమే. ఎందుకంటే ఇంకా మనం ఈ అంశాన్ని ముగించలేదు. ఒక ముగింపుకి, ఒక డెసిషన్కి మనం రాలేదు. ఇంకా ఏముంది యుగములు అంటే బైబిల్ ఏం చెప్తుంది అని మనము అన్వేషిస్తూ ఉన్నాం. కాబట్టి మీరేమి నిరుత్సాహపడవసరం లేదు. యుగములు అంటే ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్లీ ప్లేసెస్ అని రాశాడు. హెవెన్లీ ప్లేసెస్ అంటే పరిశుద్ధ స్థలములు లేక పరలోక సంబంధమైన స్థలములు. హెవెన్లీ ప్లేసెస్ అంటే ప్రతి చర్చ్ కూడా హెవెన్లీ ప్లేస్. దేవుడు అంటాడు కదా, పరలోకము మీ మధ్యనే ఉంది అంటాడు. పరలోకం మీ మధ్యనే ఉంది. హెవెన్లీ ప్లేస్ అంటే దేవుని సన్నిధి, పరిశుద్ధ స్థలము లేక పరలోక సంబంధమైన ఆయన సన్నిధి అని అర్థం. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దేవుని యొక్క కృపా మహదైశ్వర్యాన్ని, దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలుని, ఆ మేలులేంటో కూడా నిన్న వివరించుకున్నాం. పాపులము, దూరస్తులము, ద్వేషంతో ఉన్నవారము, ధర్మశాస్త్రం అనే కాడి క్రింద ఉన్నవారము, అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను, అన్ని జనులను అందరినీ కూడా ఏకము చేసే నిమిత్తము ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దాన్ని నిర్వర్తించాడు. అదే ఆయన యొక్క కృపా మహదైశ్వర్యము. అది
రాబో యుగములలో కనపరచు నిమిత్తము. మనకు ఎలా కనబడుతుంది? యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు మనం పుట్టలేదు. యేసుప్రభు శరీరధారిగా ఉండి సిలువను మోసినప్పుడు, ఆయన మరణించినప్పుడు 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచినప్పుడు మనం చూడలేదు మన కళ్ళతో. మనం చూడకపోయినా మనకు ఒక రుజువు ఉంది, వాక్యం అనే రుజువు. వాక్యము రుజువు చేస్తుంది. వాక్యము రికార్డెడ్గా అన్ని విషయాలు మనకు బోధిస్తుంది. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు కూడా మనకి కనబడుతున్నాయి. అవునా కాదా? కనబడుతున్నాయా? యేసు ప్రభు సిలువ మోసిన విధానం మనకు కనబడుతుందా? మన ఆత్మీయ నేత్రాలకి కనబడుతుందంటారా? కనబడట్లేదంటారా? కనబడుతుంది. మరియా ఆయనను ప్రసవించేటప్పుడు పడిన కష్టం మనకు కనబడుతుంది. ఆయన ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో కాలినడకను వెళ్ళి తన తండ్రిని గూర్చినటువంటి సమాచారము, పరలోకమును గూర్చినటువంటి సమాచారము, కాలము సమీపించింది, సమయము సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పేటువంటి సువార్త అన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. మనకి కనబరిచాడు దేవుడు. ఏ విధంగా కనబరిచాడు? ఆయన వాక్యము ద్వారా, ఆయన బిడ్డల ద్వారా, ఆయన యొక్క వాక్కు ద్వారా మనకి వాటిని కనబరిచాడు. మనకు మాత్రమే కాదు, మన తర్వాత ఉండే వాళ్ళకు కూడా దేవుడు కనబరుస్తాడు వాక్యము ద్వారా. సో రాబో యుగములలో లేక రాబో తరములలో కనబరుచు నిమిత్తము అనే మాట మనం అక్కడ చూస్తాం. ఎక్కడ చూస్తాం మనం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. నిన్న మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో రాబో యుగములు అంటే నెక్స్ట్ జనరేషన్స్, నెక్స్ట్ తరం వాళ్ళు అని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరొక అర్థాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాలు చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక అందరూ ఓపెన్ చేయండి బైబిల్ దయచేసి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాలు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగుజేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు నా నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరితో చెప్తున్నారు? ఏ వచనమైనా చదివినప్పుడు మనం ఖచ్చితంగా వేసుకోవాల్సిన ప్రశ్న, ఈ వచనం ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు మీకు తెలిసి చెప్పండి. పౌలు గారు. ఎవరితో మాట్లాడుతున్నారు? కొలస్సీ సంఘస్థులు. కొలస్సీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు ఆయన? ఏమని మాట్లాడుతున్నారంటే దేవుని వాక్యమును, అంటే దేవుని వాక్యంలో ఏ విషయమైనా అర్థం కాని ఏ విషయమైనా, లేకపోతే ఏదో ఒక విషయం, ఏ విషయమైనా దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఏ విషయమైనా, అనగా ముఖ్యంగా ఇక్కడ ఈ పర్టికులర్ 25-26 వచనములో, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును. దేవుని వాక్యం అంటే ఏంటి? మరుగు చేయబడి ఉన్న మర్మము. వాక్యము అందరికీ ఒకే డైరెక్షన్లో అర్థం కాదండి, అందరికీ ఒకే విధంగా అర్థం కాదు. అందుకనే మన దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవ సమాజంలో, ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఆత్మ ఒకటే, బాప్టిజమం ఒక్కటే, ప్రభు ఒక్కడే, ఆరాధన ఒక్కటే, రక్తం ఒక్కటే అని మనం ఎరిగినా కూడా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారం సమస్తము ఒక్కటే, వాక్యం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, సమస్తము ఒక్కటే అయినప్పటికీ కూడా మన నమ్మకాలు ఉన్నాయే, అంటే క్రైస్తవ్యంలోనే వివిధ రకాల నమ్మకాలు. ఒకళ్ళు చెవులు పెట్టుకోవచ్చు అంటారు, ఒకళ్ళు పెట్టుకోకూడదు అంటారు, ఒకళ్ళు పూలు పెట్టుకోమంటారు, ఒకళ్ళు పెట్టుకోవద్దు అంటారు కదా. ఒకళ్ళు ఆరాధన ప్రతి ఆదివారం చేయాలంటారు, ఆదివారమే చేయాలని లేదు, ఏ రోజైనా చేయొచ్చు అని అంటారు. ఒకరేమంటారు మంత్లీ ఒకసారి చేస్తే చాలు అంటారు. మరొకళ్ళేమో
మనం చర్చికి వెళ్ళక్కర్లేదు ఆరాధన చేయాలంటే. మన ఇంటికి పార్సిల్ పంపిస్తారు పాస్టర్ గారు. ఇంట్లో ఉండి పాస్టర్ గారు స్క్రీన్ మీద టీవీలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కూడా ప్రార్థన చేసేసుకొని తీసేసుకుంటే చాలు అని అనుకుంటారు మరొకరు. రకరకాల నమ్మకాలు క్రైస్తవ్యంలోనే. టోటల్గా ఎన్ని ఉన్నాయో తెలుసా భూమి మీద? 48,000కు పైగా సుమారు 48,000కు పైగా క్రైస్తవ విశ్వాసాలు ఉన్నాయి, క్రైస్తవ డినామినేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క నమ్మకాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఒక్కొక్క డినామినేషన్ అనేది తయారైంది. డినామినేషన్ గురించి కాదు మన చర్చ, కానీ నమ్మకాలు విభిన్న రూపాలలో విభిన్న రకాలుగా మనకి కనబడుతున్నాయి. సో ఇక్కడ వాక్యం అనేది ఒక మర్మము, అది అర్థం కానిది. చాలామందికి అందరికీ ఒకే విధంగా అర్థం అవ్వదు, ఒకే విధంగా కనెక్ట్ అవ్వదు. నాతో ఒక విధంగా మాట్లాడతాడు దేవుడు, అరుణ శిష్యుతో మరొక విధంగా మాట్లాడొచ్చు. ఆమెకి ఏది అవసరమో అది మాట్లాడచ్చు, నాకేది అవసరమో దాని ద్వారా మాట్లాడచ్చు. కొంతమంది పిక్చరైజ్ చేసి చెప్తే వాక్యం బాగా అర్థమవుతుంది, ఉపమానాలతో చెప్తే బాగా అర్థం చేసుకుంటారు వాక్యాన్ని. కొంతమంది రెఫరెన్స్లు కోకొల్లలుగా ఆధారాలు చూపిస్తే నమ్ముతారు. కొంతమంది ఉంటారా లేరా? ఇలాంటి నమ్మకం మనలో ఉందంటారా లేరంటారు. నేనైతే ఏ మాట అయినా మీరు ఎవరైనా మాట్లాడేవారు ఎవరైనా కానీ ఒక మాట మాట్లాడినప్పుడు దానికి రెఫరెన్స్ లేకపోతే నేను దాన్ని గౌరవించను. ఎందుకంటే అది బైబిల్లో ఉన్నదని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా ఒక రెఫరెన్స్, ఒక బైబిల్ ఆధారంతో మాట్లాడితే నేను నమ్ముతాను. అది నా నమ్మకం, అది నా వర్షన్. ఇంకొకరి స్టైల్ ఇంకొక విధంగా ఉంటుంది, మరొకరిది మరొక విధంగా ఉంటుంది. రకరకాల నమ్మకాలు. బైబిల్ అనేది లేక వాక్యం అనేది మర్మము. ఆ మర్మము పూర్వమందున్న వారికి మరుగు చేయబడింది అంటున్నాడు పౌలు గారు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతే. ఈ 2 వచనాల భావం ఏంటంటే, పూర్వమందున్న యుగాలలో వాక్యం అనేది మరుగు చేయబడి ఉంది. ఉదాహరణలు నేను చూపిస్తాను ఇప్పుడు వాక్యాధారాలతో. ఎందుకు మరుగు చేయబడింది వాక్యం? వాళ్ళకి చాలా విషయాలు ప్రత్యక్షపరిచాడు కదా ప్రవక్తలకి దేవుడు. పూర్వమందున్న దేవుని బిడ్డలకు దేవుడు, పూర్వమందున్నటువంటి హేమాహేమీలండి, మహానుభావులు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ గొప్పతనం ఎంత అంతని చెప్పలేము. ఒకరు ప్రార్థిస్తే ఏకంగా వర్షం పడిద్ది, లేకపోతే వర్షం ఆగిపోయింది. ఒకళ్ళు ప్రార్థిస్తే అగ్ని ఆరిపోతుంది. ఒకళ్ళు ప్రార్థిస్తే ఏడుస్తూ కన్నీటితో ప్రార్థిస్తే భూమిలో నుండి నీటి ఊట ఉబుకుతుంది. రకరకాల గొప్ప వాళ్ళు ఉన్నారు పాత నిబంధనలో. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాళ్ళు, దేవుడు ప్రత్యక్షంగా వారితో మాట్లాడిన వాళ్ళు, దేవునితో సంభాషించిన వాళ్ళు ఉన్నారు. మామూలు గొప్ప వాళ్ళు కాదు. అయినను వారికి వాక్యము లేక మర్మమై ఉన్నటువంటి వాక్యము మరుగు చేయబడింది. ఇక్కడ పూర్వముందున్న యుగములలో తరములలో అన్నాడు. రెండు పదాలు వాడాడు కదా, యుగములలోను తరములలోను. ఇక్కడ యుగములేంటి, ఇక్కడ తరములంటే అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఆలకించండి, నాతో పాటు ఆలోచన కూడా చేయండి. పూర్వమందు దానియేలు గారితోటి దేవుడు కొన్ని విషయాలు దర్శనం ద్వారా తెలియజేస్తాడు. దానియేలు గ్రంథం అంతా వివరించుకున్నాం మనం. దానియేలు గ్రంథంలో ప్రొలాంగ్డ్ చివరి దర్శనం అని, చాలా పెద్ద దర్శనం అది కదా, ఆల్మోస్ట్ 3 అధ్యాయాలు ఫుల్గా ఉంటుంది. చివరి దర్శనం అని మనకి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్కి టైటిల్ అదే ఉంది, చివరి దర్శనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. ఆ చివరి దర్శనంలో ఒక వ్యక్తి కనబడితే, లేకపోతే దేవునికి సాదృశ్యంగా ఒక వ్యక్తి కనబడి ఆయన ఏదో చేస్తున్నాడు, ఆయనకి ఏది కనబడిందో, దానియేలు గారికి ఏం కనబడిందో దర్శనంలో, అదే దానియేలు గారు గ్రంథంలో లిఖించి ఉంచారు. అదే దానియేలు గ్రంథం రాశారు. కానీ ఆ రాసిన విషయాలు దానియేలు గారికి అర్థం కాలేదు అని అంటున్నాడు. దానియేలు గారే రాసింది, ఆయనేగా. చిన్నప్పుడు ఫోన్లు లేనప్పుడు
ఎప్పుడో ల్యాండ్ లైన్లు ఉన్నాయి. ల్యాండ్ లైన్ నంబర్లు కూడా కొంచెం డబ్బున్న వాళ్ళ దగ్గర ఉండే రోజులు అవి. 1980s ఫోన్ ల్యాండ్ లైన్ ఉందంటే చాలా అమ్మో వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ల్యాండ్ లైన్ నెంబర్ ఉంది అని అనుకునేవాళ్ళు. టీవీ ఏదైనా ఉంటే అమ్మో టీవీ వాళ్ళ దగ్గర ఉంది అని అనుకునేవాళ్ళు. వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు డబ్బున్న వాళ్ళు అనుకునేవాళ్ళు. అలాంటి దినాల్లో మనం మెసేజెస్ పంపడానికి ఏం వాడేవాళ్ళం, ఎలా మెసేజెస్ పంపేవాళ్ళం? ఏదైనా ఒక సమాచారం తెలియజేయాలి, ఏం చేసేవాళ్ళం మనం? ఉత్తరం రాసేవాళ్ళం. అమ్మా ఉత్తరాలు రాసేవాళ్ళం కదా. నా చేత ఎన్నో ఉత్తరాలు రాయిస్తూ ఉండేవాళ్ళు మా నాన్నగారు. ఇది ఫలానా సంఘానికి, మన సంఘంలో 3 రోజులు మీటింగ్స్ జరుగుతున్నాయి. 3 రోజుల మీటింగ్కి మీరు తప్పకుండా మీ సంఘం నుండి సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు అందరూ కూడా మీటింగ్స్కి హాజరవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ఇట్లు కంభం ఐజక్ గారు, సంఘ కాపరి, బ్రదరన్ క్రిస్టియన్ అసెంబ్లీ అని లెటర్ రాయించి, ఆ లెటర్ కూడా కార్డులు ఒకటి, తర్వాత ఎన్విలప్ పెన్ అంటాము, ఇంగ్లాండ్ కవర్ అంటాం. ఆ కవర్ ఒకటి, లేకపోతే కొరియర్ అయితే ఎన్విలప్ కవర్లో క్లోజ్ చేసి పంపడం. మన చర్చిలో జరుగుతున్నటువంటి మీటింగ్స్ పాంప్లెట్స్ ఉంటాయి కదా, 3 days ఎవరు వాక్యం చెప్తారు, ఎవరు పాటలు పాడతారు, ఏ టైంకి మీటింగ్ అనేవి వివరాలు ఉంటాయి పాంప్లెట్స్. ఇప్పుడు కూడా మనకు తెలుసు అవి. వాటిని ఉత్తరంతో పాటు ఎన్విలప్లో పెట్టి పోస్ట్ చేసేవాళ్ళు. ఒక వారం 10 రోజుల ముందే పోస్ట్ చేసేవాళ్ళు అన్ని సంఘాలకి. చెప్పిన తర్వాత ఏమని రాసా ఉత్తరంలో అని అడిగేవారు. నేను ఏది రాసాను అది యాప్ట్గా ఉన్నట్టుగా చెప్పేదాన్ని. ఆ పాయింట్ రాయలేదనుకోండి, తప్పకుండా హాజరు కావాలని అన్న పాయింట్ రాసావా అనేవాళ్ళు. మళ్ళీ తిరిగి చాలా గట్టిగా అడిగేవాళ్ళు, తప్పక రావాలను అని రాసావా అనేవాళ్ళు. అవును నాన్న రాశాను నాన్న. నువ్వు నిజంగా రాసావా? రాశాను నాన్న. ఎందుకంటే రాసింది నేనే కదా నాన్న, నాకు తెలుసు అనేదాన్ని. రాసిన వాళ్ళకి ఏమి రాసామో ఆ విషయం తెలుస్తుంది. దానియేలు గారు కూడా దానియేలు గ్రంథంలో ఒక విషయం రాశారు. ఆయనకు దర్శనం ద్వారా ఏం బయలుపరచబడిందో అది రాశారు. కానీ అది ఆయనకు అర్థం కాలేదని చెప్తున్నారు. చూడండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం, చివరి అధ్యాయము. 5 నుండి చదువుతారండి, 5వ వచనం నుండి. దానియేలును నేను చూచుచుండగా మరి 2 మనుషులు ఏటి అవతల యొడ్డున ఒకడును ఏటి యువతల యొడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్ల పైన ఆడుచుండు అని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటలను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జన్మ యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునన్ను నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడగగా, అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరుకుండమని చెప్పాను. అనేకులు విన్నాము, చూసినాము. ఇక్కడ ఏమంటున్నాడు? దానియేలు గారికి దర్శనంలో ఏం కనబడిందో, ఆ ఏటి ఒడ్డున ఎవరెవరు ఉన్నారో ఏం కనబడిందో ఆ విషయాలన్నీ ఆయన రాశాడు దానియేలు గ్రంథంలో. రాసిన ఆయన చూశాడు కూడా. చూసిన ఆయన దూతను అడుగుతున్నాడు. దూత వివరిస్తుంది విషయాలన్నీ. దూతను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడుగుగా అని అంటున్నాడు. ముందు వచనంలో చూడండి,
8వ వచనంలో నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని. 8వ వచనంలోనే నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని. 8వ వచనంలోనే నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా. విన్నాడు, రాశాడు, చూశాడు, కానీ గ్రహించలేదు. ఆయన గ్రహించలేకపోయాడు. దూతను అడుగుతున్నాడు, వీటి అంతం ఏంటి అని అడిగినప్పుడు దూత చెప్తున్నాడు, అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. దానియేలు గారికి వివరించాడు దూత ఏమన్నా, ఈ విషయం ఇది అని. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మిగిలిన అనేక విషయాలు దేవుడు ఏవేవైతే చెప్పమన్నాడు A to Z చెప్పాడు. ఏవైతే దేవుడు మరుగుగా ఉండునట్లు ముద్రించమని చెప్పాడు వాటిని మరుగుగానే ఉంచాడు. దూత కూడా మరుగుగానే ఉంచాడు. కొంతమంది పితరులు ఉంటారు. మన పితరులు ఏదైనా ఒక విషయాన్ని తన నెక్స్ట్ తరం వారికి, లేకపోతే తన బిడ్డలకు, తన మనవ సంతానానికి, మనవరాళ్లకు, మనవళ్ళకు, కుమారులకు ఏమైనా విషయం తెలియజేయాలనుకుంటే కుమారులకి ఫోన్ చేసి, కూతుళ్ళకి ఫోన్ చేసి, లేకపోతే మనవళ్ళకి, మనవరాళ్ళకి ఫోన్ చేసి చెప్పవసరం లేదు. కుమారులకి, కుమార్తెలకి చెప్తే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళ బిడ్డలకు వాళ్ళు చెప్తారు, తల్లిదండ్రులు చెప్తారు. ఏమని చెప్తారు? ఒక తాతయ్య అందరినీ, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. ఒక ఆస్తి పంపకాల విషయమో ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాడు. చెప్పాలనుకున్నప్పుడు మనవాళ్ళకి, మనవరాళ్ళు కూడా చేయాల్సిన అవసరం లేదు కదా. కుమారులకి, కుమార్తెలకి చేస్తే చాలు కదా. మనవళ్ళు, మనవరాళ్ళు ఎలాగూ కుమారులు, కుమార్తెల సంతతి కాబట్టి ఈ మనవరాళ్ళకి, మనవాళ్ళకి కుమారులు, కుమార్తెలు అనేవాళ్ళు తల్లిదండ్రులు అవుతారు కాబట్టి తల్లిదండ్రులు అనే వాళ్ళు వాళ్ళ బిడ్డలకి చెప్తారు. అవునా? నేను చెప్తుంది కరెక్టేనా? లేకపోతే ప్రతి ఒక్కరికి చెప్పాలా? మనవడికి, మనవరాలకి, కుమారుడికి, కుమారుని వారికి అందరికీ చెప్పాల్సి వస్తుందా? కుమార్తెకి, కుమార్తె యొక్క భర్తకి అందరికీ చెప్పాలా? వాళ్ళ బిడ్డల వరకు చెప్తే చాలా. ఆ తాతయ్య అనే అతను అర్థం కాలేదు అనుకుంటారు. బహుశా బిడ్డలకు చెప్తే వాళ్ళు వాళ్ళ బిడ్డలకు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దెబోరమ్మ ఉన్నారు. దెబోరమ్మ దగ్గర ఒక ఆస్తి ఉంది అనుకున్నాం మనం. ఆస్తి పంపకం గురించి ఆమె మనవళ్ళకి ఇది, కొడుకులకి ఇది, కూతుళ్ళకి ఇది అని చెప్పి రాత కోతలు చేయాలనుకుంటున్నారు ఒక లాయర్ని పిలిపించి. ఆమె ఇంకా ఆ విషయం ఎవరికి ఎక్స్పోజ్ చేయలేదు, లేకపోతే ఎవరికి వివరణగా రిలీజ్ చేసి చెప్పలేదు. ఆ విషయాన్ని చెప్పకుండా ఒక ఇంపార్టెంట్ పని ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా గెట్ టుగెదర్ అవుదాం కాబట్టి పలానా డేట్న మీరు రండి, వచ్చిన తర్వాత విషయం నేను చెప్తాను అని చెప్పడానికి అరుణ సిస్టర్కి, ఇంకా ఎవరైతే దెబోరమ్మ గారి సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే చాలా. లేకపోతే దెబోరమ్మ ప్రియస్వికి, మనస్వికి కూడా చెప్పాలా? లేకపోతే ఇంకా తన బిడ్డలకి, మొన్న బెన్నెట్కి, వీళ్ళందరికి కూడా కాల్ చేసి చెప్పాల్సి వస్తుందా? ఒకళ్ళకి చెప్తే సార్ బిడ్డలన్న వాళ్ళకి, కొడుకులకి, కూతుళ్ళకి చెప్తే చాలు కదా. చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళ బిడ్డలకి, లేకపోతే వాళ్ళ భర్తలకి, వాళ్ళ భార్యలకి వాళ్ళు చెప్పుకొని తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత వివరణ అర్థమవుతుంది. అలాగే ప్రభు కొన్ని విషయాలను, మన దేవుడు కొన్ని విషయాలను మరుగుగానే ఉంచాడు. మరుగుగా ఉంచి ఏ టైంలో దేనిని బయలుపరచాలో ఆ టైంలో ఆ విషయాలను ఆయన బయలుపరిచాడు. అందుకనే పూర్వమందుండిన యుగములలోనూ తరములలోనూ మరుగయ్యున్నటువంటి ఆయన వాక్యము, మర్మము అయ్యున్నటువంటి ఆయన వాక్యము మరుగుగా దాచబడి ఉంది. కానీ నేనైతే మర్మమయ్యున్న ఆయన వాక్యాన్ని సంఘాలకి బయలుపరచడానికి నేను ఆయన చేత ఏర్పాటు చేయబడి ఉన్నాను, ఇది నా ధన్యత అంటున్నాడు పౌలు గారు. ఇది ఈ వచనం యొక్క అర్థం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాల అర్థం అది. అయితే పూర్వము అంటే ఇప్పుడు దానియేలు ప్రవక్తను ఒకళ్ళని చూసాం.
దానియేలు గారిని ఒకరిని చూసాం. మనం నిన్న నేర్చుకున్న విషయంలో ఆయన కృపా మహదైశ్వర్యము అని ఒకటి చూసాం. కృపా మహదైశ్వర్యంలో ఇది కూడా ఆయన కృప అని మనం మాట్లాడుకుంటూ అన్ని జనులు అండ్ యూదులు ఇద్దరు ఏకమై మధ్యలో ఉన్న మధ్య కూడా పడగొట్టబడి అపార్థం తొలగించబడి సమాధానపరచబడి మనిద్దరం కూడా ఐక్యమై దేవుని యొక్క వారసులం అవడానికి ఆయన ఒక ప్రణాళికను జగత్పునాది వేయబడక మునిపే నిరూపించాడు అని నిన్నంతా గంటసేపు పైన మనం మాట్లాడుకున్నాం. ఆ విషయము అన్ని జనులు కూడా దేవుని సన్నిధిలోనికి వస్తారు, మనతో పాటు ఐక్యమవుతారు అని రాసినటువంటి ప్రవక్తలకి చాలా మందికి తెలియదు. యెషయా గారు రాశారు 2వ అధ్యాయం 2వ వచనంలో. ఏమని రాశారు ఆయన? ప్రవాహము వచ్చినట్లు అన్ని జనులు గొప్పగా ఎత్తుగా కట్టబడిన నీ మందిరంలోనికి, పర్వత శిఖరముల కంటే ఎత్తైన నీ మందిరంలోనికి అన్ని జనులు ప్రవాహం వచ్చినట్లు వస్తారని రాశారు ఆయన. రాశారా లేదా? రాశారు. మనం మేక గ్రంథ వివరణలో మాట్లాడుకున్నాం కదా, యెరూషలేము ఎత్తైన ప్లేస్లో ఉందని కదా, ప్రవాహం వచ్చినట్లు జనం వస్తారని. నాట్ ఓన్లీ ఐజయా బట్ ఆల్సో మీకా. యెషయా గారు మాత్రమే కాదు, మీకా గారు కూడా అదే మాట రాశారు. మీకా గ్రంథ వివరణలో మనం నేర్చుకున్నాం, అందుకని లోపలికి లోతుగా వెళ్ళట్లేదు. సో వారికి కూడా తెలీదు. ఏం తెలీదు? వస్తారు అని తెలుసు అంతే, కానీ ఎందుకు వస్తారు, ఎలా వస్తారు, ఎలా అనేది వాళ్ళు కళ్ళారా చూడాలనుకుని కూడా ఆ ఆశతోనే వాళ్ళు మరణించారు, కానీ వాళ్ళు కళ్ళారా చూడలేదు. వాళ్ళు కళ్ళారా చూడలేదు. ఒక వచనం చదువుకుందాం ఇక్కడ మనకి అర్థం అవడానికి, ఎందుకంటే మనకి ఒక సూపర్ క్లారిటీ వస్తుంది. 1 పేతురు పత్రిక 1 పేతురు అన్నాను, క్షమించండి. పేతురు గారు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. పేతురు గారు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించి వచ్చినో దానిని వివరించి పరిశోధించిరి. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే చూడండి, మీరు కొన్ని మాటలు నేను వివరించకపోయినా కూడా మీరు అవగాహన చేసుకోవడానికి ట్రై చేయండి. ఎఫెసీ పత్రిక 2:6లో ఆయన కృపా మహదైశ్వర్యము అన్నాడా లేదా? నేను చదువుకునే వాళ్ళు చదవలా, ఎందుకంటే నిన్నంతా చాలాసార్లు చదివాము ఆ వచనాన్ని. మనం 2:6 ఎఫెసీ పత్రిక చదువుకున్నాం కదా నిన్న. ఆయన కృపా మహదైశ్వర్యం అన్నాడు ఎఫెసీ 2:6లో. ఇక్కడ ఆ మాట అన్నది పౌలు గారు, ఎఫెసీ 2:6లో అన్నది పౌలు గారు. పేతురు పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాల్లో అంటున్నది పేతురు గారు. పేతురు గారు ఏమంటున్నారంటే ఆ కృపను గూర్చి అంటున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత, అంటే క్రీస్తుకు కలిగిన శ్రమల తర్వాత అనగా క్రీస్తు మరణ పునరుద్ధానముల తరువాత జరగబోవు లేక కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ముందుగా అంటే పూర్వము అని, పాత నిబంధనలో అని, ప్రవక్తల కాలములో అని, ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ముందుగా అంటే క్రీస్తు రాకముందే, క్రీస్తు ప్రత్యక్షత జరగక ముందే, క్రీస్తు జనన మరణ పునరుద్ధానములు కలుగకు ముందే ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో, ఏ ఆత్మ అయితే ఈ వాక్యాలు, ప్రవచనాలు, వాక్యము అంతా వ్రాయించాడో, పరిశుద్ధాత్మ ఆత్మావేశం వలన ప్రతి లేఖనము, ఆత్మావేశం వలన పరిశుద్ధాత్మ దైవావేశము వలన కలిగినది ప్రతి లేఖనము. ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో
దానిని విచారించి పరిశోధించిరి. రాశారు వాళ్ళు, కానీ వాటిని తెలుసుకోవడానికి కాలాలని, సమయాల్ని పరిశోధిస్తూ వాళ్ళు జీవితాన్ని గడుపుతూ చివరి దశలో వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క కాలం వాళ్ళు వెళ్ళబుచ్చారు. కాలాన్ని పరిశోధించలేదా దానియేలు గారు? ప్రవక్తలు రాసినటువంటి ప్రవక్తల పుస్తకాలను చదివే దానియేలు గారు మనము బబులోను నుండి విడుదలైపోయే టైం దగ్గరకు వచ్చింది, చివరి దశలో ఉన్నాము అని అనుకున్నాడు ఆయన. దానియేలు గ్రంథంలో చెప్పాను నేను. ఏ ప్రవక్త రాసిన పుస్తకం చదువుకొని కాలాల్ని, టైంని క్యాలిక్యులేట్ చేసుకొని మనం విడుదలయ్యే సమయం దగ్గరకు వచ్చిందని అనుకున్నాడు ఆయన? ఏ ప్రవక్త రాసిన పుస్తకం చదువుకొని అనుకున్నాడు దానియేలు గారు, అర్థం చేసుకున్నాడు దానియేలు గారు? ఇర్మియా గ్రంథం 11:25. ఇర్మియా గ్రంథంలో 70 సంవత్సరాలు మీరు బబులోనుకు దాసులుగా వెళ్తారు, 70 సంవత్సరాలు చెరలో ఉంటారు అని దేవుడు ఇర్మియా గారి ద్వారా చెప్పిన మాటలు, ఆ ప్రవచనాలు చదువుకొని ఫలానా సంవత్సరంలో మనం ఇక్కడికి బబులోను చెరకొచ్చాం, ఇక్కడ నుండి వెళ్ళాలంటే 70 సంవత్సరాల 70 పూర్తి వచ్చింది అని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. దేవుడు చెప్పినటువంటి ప్రవచనాల నెరవేర్పును, దేవుడు చెప్పిన మాటలలోనే, దైవావేశము వలన కలిగిన ప్రవచనాలలోనే, దైవావేశము వలన వ్రాయబడిన వాక్యాలను ఆధారం చేసుకునే ప్రవక్తలందరూ వాటిని పరిశీలించుచూ వచ్చారు. ఇక్కడ ఒక ఉన్నతమైన ఆత్మీయ నీతి మనం నేర్చుకోవాలి. ఉన్నతమైన ఆత్మీయ నీతి మనం నేర్చుకోవాలి. ఏంటంటే, చెప్పింది ఎవరైనా కానీ వాక్యాన్ని పరిశీలించాలి. బెరయ విశ్వాసులు వారు చాలా ఎలాంటి వారు? ఘనత కలిగిన వారు, ఘనత వహించిన వాళ్ళు అని బైబిల్ చెప్తుంది. వారికంటే వీరు ఘనులు అని బైబిల్ చెప్పింది అపోస్తల కార్యముల గ్రంథంలో. ఎందుకు ఘనులు? పౌలును, శీలయు చెప్పుచున్నటువంటి, అనుదినము చెప్పుచున్నటువంటి వాక్యములు అలాగున ఉన్నవో లేవో అని వాటిని పరిశీలించుతూ వచ్చి ఎన్నోసార్లు చెప్పుకున్నటువంటి వచనం మీరు. చెప్పేది ఎవరైనా, పేతురు గారు మాట్లాడేటప్పుడు కూడా కింద కూర్చొని ఆలకిస్తున్నటువంటి యాకోబు, మిగిలినటువంటి జూనియర్స్ ఇన్ ద సెన్స్ వయసులో చిన్నవాళ్ళు. పేతురు గారు చాలా సీనియర్ అందరికంటే. పేతురు గారు వాక్యం చెప్తుంటే, పలానా యోవేలు గ్రంథంలో ఎలా అన్నాడు, పలానా ఆమోసు గ్రంథంలో ఎలా అన్నాడు, ప్రభు అలా చెప్పాడు కదా, పడిపోయిన గుడారం తిరిగి కడతానన్నాడు కదా అని పేతురు గారు ఒక సభలో, మొట్టమొదటి క్రైస్తవ మహాసభ, ఫస్ట్ క్రిస్టియన్ ఏమంటారు దాన్ని, కాంగ్రిగేషన్, ఫస్ట్ క్రిస్టియన్ అసెంబ్లీ, ప్రపంచంలోనే ది ఫస్ట్ క్రిస్టియన్ అసెంబ్లీలో పేతురు గారు మాట్లాడేటప్పుడు మిగిలిన శిష్యులు కూర్చొని వాటిని పేతురు గారు చెప్పిన మాటలు అలాగున్నవో లేవో అని లేఖనాలు పరిశోధిస్తూ ఉన్నారు. పేతురు గారు మాట్లాడిన తర్వాత డయాస్ మీదకి వచ్చి, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే అవకాశం యాకోబు గారికి వచ్చింది. యాకోబు గారు నిలబడి ఆయన అంటున్నారు, అన్న సుమియోన్ అన్న, పేతురు అన్న, సీమోన్ అన్న, ఇవన్నీ కూడా ఒకళ్ళు, కేఫా అన్న మాట్లాడేటప్పుడు నేను ఒకటి గమనించాను, అన్న మాట్లాడే మాటలన్నీ అన్నిటికీ లేఖనములు సరిపడి ఉన్నవి అంటాడా లేదా? చూపించాలంటారా? వాక్యం మీకు గుర్తుందా? అవునండి, అపోస్తల కార్యంలో అందరికి గుర్తుందా? అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు, పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనుల్లో చేసిన సూచక క్రియలను, అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్ని జనుల్లో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించినో సుమియోను వివరించి ఉన్నాడు. సుమియోను అంటే పేతురు గారు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. సుమియోను గారు అనగా పేతురు గారు వివరిస్తూ ఉంటే వాక్యాన్ని యాకోబు గారు ఏం చేస్తున్నారు? ఆయన వివరించే వివరణకి వాక్యం సరిపడిందా లేదా?
సిస్టర్ చెప్తున్నారు అని అంటే చెప్తూ వెళ్తున్నారు, ఆ వాక్యం బాగుంది, లేకపోతే అబ్బో ఇంత సోదేస్తున్నారు ఏంటి, అబ్బో ప్రొలాంగ్ డిస్కషన్ ఏంటి అని అనుకొని వదిలేయడం కాదు దేవుడు చేయమంటుంది. దేవుడు ఏం చేయమంటున్నాడంటే వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఆ వాక్యం అలా ఉందా లేదా కంపల్సరిగా చెక్ చేయాలి. కంపల్సరిగా చెక్ చేయాలి. అప్పుడు మనము ఘనత కలిగిన స్త్రీలము, ఘనత కలిగిన పురుషులము లేక విశ్వాసులము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశీలించడం అనేది గొప్ప ఆత్మీయ నీతి, గొప్ప గుడ్ హ్యాబిట్ అండి. అది గొప్ప గుడ్ హ్యాబిట్. ఒకరోజు నేను ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను ఒక్కదాన్నేనేమో అక్కడ వాక్యం చెప్తుంది అన్న ఉద్దేశంతో జనరల్గా 45 minutes to 1 hour ఇస్తారు. మనకి ఇచ్చేది 1 hour అయినా అనుకోకుండానే 1 hour 10 minutes 15 minutes అయిపోతూ ఉంటుంది. ఎంత కుదించుకొని ఎంత కంట్రోల్డ్గా చెప్పినా ఒక 5-10 నిమిషాలు అలా ఎలా అవుతుంది ఎవరికైనా, స్పీకర్స్కి అంటే వాక్యం చెప్పే అలవాటు ఉన్న వాళ్ళకి. ఒక్కదానే కాబోలని చెప్పి నేను ఆల్మోస్ట్ 1 hour 10 minutes ఉండేటువంటి మెసేజ్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత చాలామంది అటెండ్ అయ్యారు. రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాళ్ళు ఒక 12 మంది 13 మంది అలా ఉండేవాళ్ళు. గృహ కూడికల్లో స్త్రీలంగా మేము గ్యాదర్ అయ్యేటప్పుడు ఆ రోజు more than 25 members అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత చివరిగా మణి సిస్టర్ మెసేజ్ చెప్తారు. మణి సిస్టర్ మెసేజ్ చెప్పే ముందు ఫలానా ఒక సిస్టర్ మెసేజ్ చెప్తారు అని ఒక సిస్టర్కి సమయం ఇచ్చారు. నాకంటే ముందుగా నన్ను అందరూ మణి సిస్టర్ అని పిలుస్తారు. ఇక్కడ ఇచ్చారు. నేను కూడా పెన్ను నోట్బుక్ బైబిల్ ఓపెన్ చేసి ఆమె ఏమన్నా రెఫరెన్సెస్ చెప్తే నేర్చుకుందాం, నాకు ఎప్పుడైనా నేను వాక్యం చెప్పేటప్పుడు పనికి వస్తాయని చెప్పి నోట్బుక్ ఓపెన్ చేసి పెన్ను తీసుకొని కూర్చొని రెడీగా రాసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను. విషయం ఏంటంటే విమర్శ కాదు, కానీ ఆ సహోదరి దగ్గర బైబిల్ లేదు. రెఫరెన్సెస్ చెప్తా ఉన్నారు, రెఫరెన్స్కి వాక్యం కూడా చెప్తా ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. నేనే ఎక్కువ మాట్లాడతానేమో, నాకు చాలా సోది అని ఎక్కువ అనుకుంటారేమో, ఇబ్బంది పడతారేమో విశ్వాసులు అని ఎప్పుడు అనుకుంటానే ఉంటా. కానీ ఎందుకు అది తగ్గించలేకపోతున్నాను. మీరు కూడా క్షమించండి నన్ను ఆ విషయంలో. కానీ ఆమె స్టార్ట్ చేస్తారు వాక్యం చెప్పడం. 1 hour అయిపోయింది, 1.5 hour అయిపోయింది. రెఫరెన్స్ చెప్పారు, వాక్యం చెప్తున్నారు. నేను ఆ రెఫరెన్స్ తీసి బైబిల్ చదువుతుంటే ఆ రెఫరెన్స్లో వాళ్ళు చెప్పే వాక్యం లేదు. విని ఎన్నో రెఫరెన్స్లు 10-15 రెఫరెన్స్ చెప్తున్నారు, ఏదో ఒక వాక్యం చెప్తున్నారు. వాక్యము బైబిల్లో ఉన్న వాక్యం లాంటిదే, కానీ ఆ రెఫరెన్స్లో లేదు ఆ వాక్యం. పరిశీలిస్తుంటే ఒక 10-15 రెఫరెన్స్లు చెప్పిన తర్వాత గట్టిగా అరవాలనిపించింది నాకు. అసలు మీరు చెప్పే రెఫరెన్స్లో మీరు చెప్తున్న వాక్యం లేదు సిస్టర్ అని అనాలనిపించింది, కానీ అనలేదు నేను. ఎందుకంటే సభా మర్యాద అనేది ఒక మన తెలుగు వారికి ఒకటి ఉంటుంది కదా, సభా మర్యాద ఒక సంస్కారం అవి అడ్డొస్తాయి. మన దౌర్భాగ్యం అది. అయిపోయిన తర్వాత నేను ఆ రోజు వాక్యం చెప్పలేదండి. తర్వాత వాక్యం చెప్పడం, ప్రార్థన ఇంకా సమయం అయిపోయింది కదా, ఒక వాక్యం విన్నాం కదా చాలండి అని చెప్పి నేను వద్దులేండి నెక్స్ట్ ఇంకొక రోజు చెప్పుకుందాం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేస్తుంటే ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ వాక్యాలన్నీ ఆమెకి చెప్పాను. వచ్చిన 25 మందికి నేను వాక్యం చెప్పలేదు ఆ రోజు. ఎవరైతే వాక్యం చెప్పారో పంచుకున్నారో ఆ సిస్టర్తో నేను మాట్లాడాను. లేఖనము మనం మాట్లాడే మాటకి సరిపడి ఉండాలి. మనం ఒక మాట మాట్లాడితే బైబిల్లో ఉన్న వచనము మనం మాట్లాడే మాటలకి అనుసంధానమై ఉండాలి, సపోర్ట్ చేయాలి. అందుకని సపోర్టివ్ రెఫరెన్సెస్ అంటాం వాటి. ఎప్పుడది మనకి అర్థం అవుతుందంటే పరిశీలించినప్పుడు వాక్యాన్ని పరిశీలించడము అనేది ఒక గొప్ప ఆత్మీయ నీతి, ఆత్మీయ ఘనత, అది ఆత్మీయ అలవాటు. అది విశ్వాసులకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అలవాటు. ప్రవక్తలు పరిశీలిస్తూ వచ్చారు. ఎందుకంటే వారు రాసిన విషయాలు, వారు ప్రవచించిన విషయాలే చాలా విషయాలు మరుగుగా ఉన్నాయి. వాటిని వాళ్ళు చూడాలి అనుకున్నారు,
కళ్ళారా చూడాలి అని అనుకున్నారు. అందరూ ఏమి రాశారు? మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, ఆయన కృపనిస్తాడు, ఆయన పాపుల కొరకు ప్రాణం పెడతాడు, రక్షణనిస్తాడు, ఆయన అనేక మందిని రక్షిస్తాడు. ఈ విషయాలన్నీ వాళ్ళు రాశారు. కానీ ఎలా రక్షిస్తాడో దగ్గర ఉండి చూసిన వారు మాత్రం కొత్త నిబంధనలోని దగ్గరుండి కళ్ళారా వాళ్ళు చూడలేకపోయారు. చూడాలన్న ఆశ కలిగింది వాళ్ళకి, కానీ వాళ్ళు చూడలేకపోయారు. ఆ మాట ఇది నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16, 17 వచనాలు ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16, 17 వచనాలు. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలు సిస్టర్. ఎవరంటున్నారు ఈ మాటలు? ఎవరంటున్నారండి ఈ మాటలు? మత్తయ్య గారు, యేసు ప్రభు గారు అంటున్నారు. యేసు ప్రభు వారు అంటున్నారు. ఏమంటున్నారు ఆయన? ఏమంటున్నారు? మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. సువార్తల్లో ప్రభుతో పాటు ప్రభువును తాకి ఆ పావన మూర్తిని, ఆ మహాపరిశుద్ధిని తాకిరండి. ఎంతోమంది జనులు తాకారు, జనసమూహము ఆయనను తాకారు, ఆయన శక్తి కలిగిన దేహాన్ని కదా. పాపము లేని దేహం అండి, పాపము లేని పావనమూర్తి ఆయన, పరిశుద్ధుడు ఆయన. ఆయనని శిష్యులు తాకారు, జనులు తాకారు, ఆయన్ని నమ్మిన వారు తాకారు, ఆయనను చూచారు. చూడక నమ్ముతున్నాం మనం ఇప్పుడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మిన వారు ధన్యులు. మన ప్రభువుని ప్రత్యక్షంగా చూసిన వారు బైబిల్లో ఉన్నారు. మొదటి అధ్యాయంలో యోహాను గారు రాసిన, శిష్యుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో, మేము ఆది నుండి ఏది వింటిమో, ఏది నిదానించి చూచితిమో, ఏది మా చెవులారా వింటిమో, కన్నులారా చూచితిమో, ఏది గ్రహించుతుమో దానినే మేము మీకు తెలియజేస్తున్నాం. చూసిన విషయాలు రాశారు వాళ్ళు, కల్పనా కథలు రాయలేదు. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చే కల్పనా కథ కాదు బైబిల్. చూసి అనుభవించి దేవుని వాక్కు ప్రత్యక్షత, ఆయన ఆత్మ పెట్టు తొందరపాటు చేత ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది. రాసేటప్పుడు నా స్పృహలో నేనుండి రాస్తే నేనేం రాశానో నేను చెప్పగలను. వీళ్ళందరూ రాసిన మ్యాటర్ వాళ్ళది కాదు, వాళ్ళు రాసిన సబ్జెక్టు వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ కాదండి. అందువలనే వాళ్ళు ఏం రాశారో అది మరుగు చేయబడి ఉంది వాళ్ళకి. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఏం రాశారో అది మరుగు చేయబడి ఉంది, మర్మముగా ఉంచబడింది. దానియేలు గారు అనగానే సొలొమోను గారు కానీ, దానియేలు గారు కానీ జ్ఞానానికి ప్రతీక అని మనం నేర్చుకుంటాం. మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా కంపల్సరీగా కోట్ చేస్తాం వాళ్ళని. సొలొమోను గారికి ఇచ్చిన మహాజ్ఞానాన్ని నా కుమారునికి దయచేయాలి. మన కుమారులు, మన కుమార్తెలు మాత్రం ఫోన్లకి అటాక్ అయిపోయి ఉంటారు. ఫోన్లకి ఏమంటారు, అటాక్ కాదు, అటాచ్ అయ్యి ఉంటారు, ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. సొలొమోను గారికి ఉన్న జ్ఞానం ఎలా వస్తుంది మన బిడ్డలకి? ఫోన్లతోటి స్నేహం చేస్తుంటే. సొలొమోను గారు దేవునితో స్నేహం చేశాడు.
వాళ్ళ నాన్నగారు దేవునితో స్నేహం చేశాడు. సొలొమోను గారు దేవుని యొక్క జ్ఞానంతో స్నేహం చేశాడు. దేవుని యొక్క జ్ఞానం అన్న కూడా దేవుడే. నేనే జ్ఞానమును, నేనే జ్ఞానాధారమును అన్నాడు దేవుడు సామెతల్లో. వాళ్ళు మహాజ్ఞానులు అనబడ్డారు. చిన్న పదార్థం తినే విషయంలో కూడా చాలా పవిత్రంగా బైబిల్ని ఆధారం చేసుకుని తిన్నాడు దానియేలు గారు. నిషిద్ధమైనది ఏది తినకూడదని పాత నిబంధనలో ఉంది. దానియేలు గారు దాన్ని రాజు దగ్గర అప్లై చేశాడు. అమ్మో, నిషిద్ధమైంది మేము తినకూడదయ్యా, మాకు మాత్రం పవిత్రమైన భోజనం అనగా శాకాహారం, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఇవి పెట్టండి చాలు. ఎందుకంటే బబులోనీయుల యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. వాళ్ళు తినే ఆహారమును వాళ్ళ దేవతలకు మొక్కుబడి చెల్లించినట్లుగా చెల్లించి తింటారేమో. సో ఎక్కడైనా తినే ఆహారం ద్వారానైనా అపవిత్రపరచబడతానేమో అని దానియేలు గారు చాలా చాలా పవిత్రతను మెయింటైన్ చేశారు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులు నేర్పనివ్వండి, బైబిల్ నేర్పింది, దేవుడు నేర్పింది కానివ్వండి, ఆ బిహేవియర్ని, ఆ పద్ధతిని వాళ్ళు ఏ దేశం వెళ్ళినా, బానిసలుగా వెళ్ళినా, పరాయి దేశంలో ఉన్నా, సొంత దేశంలో ఉన్నా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దాన్ని కాన్స్టెంట్గా వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో దేవుని వాక్యానికి లోబడి బ్రతకడం అనేది వాళ్ళు కంటిన్యూగా ఫాలో అవుతూ వచ్చారు. అందుకే వాళ్ళు మహాజ్ఞానులు. మనమే ఫాలో అవ్వం, మనమే 100% ఫాలో అవ్వం. మన బిడ్డలకి ఇంకా ఫాలో అయ్యే విధంగా మనం ఏం చెప్పగలం? వాళ్ళు ఫాలో అవుతారంటే అట్లీస్ట్ మనం చూసి నేర్చుకోవాలి. మనం 100% ఫాలో అయితే కదా అట్లీస్ట్ వాళ్ళు 50% అన్న ఫాలో అవుతారు. రోజు మనం బైబిల్ చదివితే వాళ్ళు కూడా బైబిల్ చదువుతారు. రోజు లేవగానే ప్రార్థన మనం చేస్తే వాళ్ళు కూడా లేవగానే చేస్తారు. రోజు బయటికి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన చేసుకుంటే వాళ్ళు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు. రోజు ఆపదలో ఉన్న వాళ్ళకి, అవసరతలో ఉన్న వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేస్తుంటే రోజు కాకపోయినా ఎప్పుడైనా మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కూడా అది నేర్చుకుంటారు. ఆదివారం పెందలకడ సిద్ధపడి పరిశుద్ధ దినాన్ని మనం ఆచరించాలి అని మనం ఫాలో అవుతుంటే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మనం మోరల్గా లేనప్పుడు, మనం ఆచరించినప్పుడు మనం 100% పర్ఫెక్ట్గా లేము. 100% మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు మన బిడ్డలు కూడా 50% కూడా ఉండటానికి ఛాన్స్ లేదు. అందుకనే ప్రవక్తల చేత ఆయన రాయించాడు కానీ వాటిని వాళ్ళు చూడాలనుకున్నారంట. మెస్సయ్య వస్తాడా? అయితే మెస్సయ్యని నేను చూడాలి. మెస్సయ్య వచ్చి రక్షిస్తాడా? అయితే నేను చూడాలి. పాపము నుండి విడుదల కలుగు చేస్తాడా వాళ్ళకి, పాపులకు? నేను అది కళ్ళారా చూడాలని చాలా మంది ప్రవక్తలు కోరుకున్నారు. అదే చెప్తున్నాడు. అయితే మీ కన్నులు చూచుచున్నవి అవి ధన్యములైనవి, చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళు ఆశించిన వాళ్ళకి అది జరగలేదు. ఎప్పుడు ఇక్కడేమన్నాడు? పూర్వము అనే మాటల్ని ఇక్కడేమన్నాడు? అనేక ప్రవక్తలు అన్నాడు. అంతే, ప్రవక్తలు పాత నిబంధన మ్యాక్సిమం. సో వాళ్ళు చూడాలనుకున్న విషయాలు చూడలేకపోయారు. ప్రవక్తలకు మునుపటి తరము వారికి, పూర్వముందున్న తరం వారికి అవి మరుగుగా ఉంచబడింది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనాలు. ఈ వచనాలను బట్టి మనకు అర్థం ఏంటంటే పూర్వమందున్న యుగములు, తరములు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తరం. యుగములలో, కాలములలో, తరములలో అంటే దావీదు గారి తరం, దానియేలు గారి తరం, యోబు గారి తరం, అబ్రహాము గారి తరం, మోషే గారి తరం, మోషే కాలం, యోబు గారి కాలం, దానియేలు గారి కాలం, ఆ జమానాలో మా తాతయ్య వాళ్ళ కాలంలో అంటాం, మా నాన్నగారి వాళ్ళ కాలంలో అంటాం. అప్పుడు ఎక్కడున్నాయండి టీవీలు అంటాం. అప్పుడు ఫోన్లు ఎక్కడున్నాయండి? మా కాలంలో ఫోన్లు ఎక్కడి అంటాం. మాకు అప్పుడు రూపాయలు ఎక్కడున్నాయి? అన్నీ అనాలేగా అంటాం. మా మామయ్య గారు ఎప్పుడు చెప్తుంటారు, ఒక అణాకి ఇంత వచ్చేది, ఒక అణాకి
ఇంత కొబ్బరి వచ్చేది, లేకపోతే ఇన్ని టెంకాయలు వచ్చేవి అని చెప్తూ ఉంటారు. అప్పుడెంత పావలకి ఎన్నో వచ్చాయి, ఒక 5 రూపాయలు ఉంటే నెలంతా గడిచేది అని చెప్తూ ఉంటారు. మనకంటే ముందున్న వారు, పెద్దలైనటువంటి వారు, వాళ్ళ అనుభవాన్ని పంచుకునేటువంటి విధానం అది. అప్పుడు మునుపటి తరము, మునుపటి పూర్వంలో ఉన్నటువంటి యుగములు అంటే 2 అర్థాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తరం, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కాలం. రెండవది, పాత నిబంధన అంతా, పూర్వము అనగానే పాత నిబంధన అంతా అని గుర్తుపెట్టుకోవాలి. మునుపు అన్న, పూర్వము అన్న, క్రీస్తు రాకకు మునుపు అంతా అని గుర్తుపెట్టుకోవాలి. యుగములలో, తరములలో అంటే ఒక్కొక్కళ్ళ కాలంలో ఏ ప్రవక్త ఏ కాలంలో పనిచేశాడో పర్టికులర్గా ప్రతి ప్రవచన పుస్తకానికి మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. రీసెంట్గా దైవజన్ సురేష్ బాబు గారు కూడా చెప్పారు మనకి. ప్రతి ప్రవచన పుస్తకంలో మీరు హగ్గై తీసుకోండి, జఫన్నే తీసుకోండి, యోనా తీసుకోండి, యెషయా తీసుకోండి, ఇర్మియా, ఏవైనా ప్రవచన పుస్తకాలు పెద్దది కానీ చిన్న పుస్తకం కానీ తీసుకోండి, వాటిలో ఏ కాలము అనేది తప్పకుండా మెన్షన్ చేయబడి ఉంటుంది. వాళ్ళు ఏ కాలంలో ప్రవక్తలుగా పనిచేశారనేది ఉంటుంది. వారి వారి కాలాలు, వారి వారి తరములు అనే ఒక అర్థం. వారి తరమంతా ఆ విధంగా గడిచింది. మరొక మాట దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళ తరాల్లోనే కాదు కానీ యేసు ప్రభు శరీరధారిగా వచ్చిన తర్వాత కూడా నాకు వాక్యంలో లైన్ కాదు ఇది, నాకు ఒక వచనం ఇప్పుడే బ్లింక్ అయింది మైండ్లో. యేసు ప్రభు శరీరధారిగా వచ్చిన తర్వాత కూడా చాలా మందికి చాలా విషయాలు మరుగుగా ఉన్నాయా లేదా, చాలా విషయాలు అర్థం అవ్వాలి వాళ్ళకి. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పండి మీరు ఏదైనా. ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి. చాలా విషయాలు శిష్యులకి చాలా విషయాలు బోధపడలేదు. విత్తనము విత్తువాడి ఉపమానం వాళ్ళకి వెంటనే అర్థం అవ్వలేదు. తర్వాత అంజూరపు చెట్టు ఉపమానం అర్థమైంది వాళ్ళకి వెంటనే అర్థమవ్వలేదు. అసలు యేసు ప్రభు ఏంటి సిస్టర్, సారీ, ఒక అబ్బాయికి వదిలించలేకపోతారు దయ్యం. ఇది ప్రార్థన, ఉపవాస ప్రార్థన, అది కూడా చెవిటి మూగ దయ్యం పట్టిన అబ్బాయి కదా. ఓకే, కరెక్ట్. చాలా విషయాలు వాళ్ళకి అర్థం కాల, వాళ్ళకి బోధపడాల. అసలు చిన్నవే, అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడో కూడా అర్థం కాల వాళ్ళకి. లూకాసు వార్త 4:48 మీరు తర్వాత చదవండి. అక్కడ ఒక అత్త జ్వరాన పడితే, జ్వరంతో బాధపడుతుంటే అత్తని బాగు చేస్తాడు దేవుడు. ఎవరు అత్త, ఎవరికి అత్త? పేతురు గారు అత్త. బాగు చేసిన తర్వాత ఇదే తడవు అని అనుకొని ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ పేతురు గారి ఇంటిని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా చేసేసారు. చదవండి ఒకసారి, చదువుదాం. ఒక 10 minutes ఉంది మనకి. ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 4:48 మత్తయిలో కూడా ఉంటుంది. తీసారమ్మా? సమాజ మందిరంలో నుండి లేచి 38 అండి. సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండేను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొని ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగాను. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచను. ఇంతేకాక దయ్యములు
నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయమైనప్పుడు అది కూడా చదవండి. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను గనుక జనసమూహం ఆయనను వెతుకుచూ ఆయన ఎద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా అనగా ఆయన నేను ఇతర పట్టణంలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. చాలా అంతవరకు ఇంకొక వచనం కూడా ఉందో అది అవసరం లేదు, అంటే ప్రజెంట్ అవసరం లేదు. ఇక్కడ గమనిస్తే పేతురు ఆత్మను దేవుడు స్వస్థపరిచాడు, తెలిసిన విషయమే కనుక స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత వీళ్ళు వాక్యం వినట్లా, ప్రార్థన చేసుకుందాం దేవుని మాటలు చెప్పండి అని అంటలా. ఇమ్మీడియట్గా ఏం చేస్తారు వీళ్ళు? ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. సేమ్ డే ఇమ్మీడియట్గా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ దగ్గరికే వెళ్తారు కదా. పీటర్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నట్టుగా అయిపోయింది ఆ ఇల్లు. దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయ్యా నీ కోసం అందరూ ఎదుగుతున్నారా, వెయిట్ చేస్తున్నారా అని పేతురు చెప్తే పేతుర్ని కోపడుతున్నాడు దేవుడు. నేను స్వస్థతలు చేయడానికి వచ్చాను అనుకుంటున్నావు నువ్వు? నీకు తెలీదా పేతురు? నువ్వు నా పక్కనే ఉంటావు కదా, నీకు తెలీదా? నాతో కలిసి తిరుగుతున్నావు, నేను ఏ పని మీద వచ్చానో నీకు తెలీదా? నేను మీ ఊరు మాత్రం రాను, పక్క గ్రామాలకి పల్లెలకి వెళ్ళి దేవుని నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి, ఆయన వాక్యాన్ని నేను ప్రకటించాలి, నేను అందుకే కదా వచ్చాను ఈ లోకానికి అని అంటున్నాడు ఆయన. ఆయన అసలు ఏ చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు కూడా వాళ్ళు గ్రహించకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తా వెళ్తున్నారు. అది మర్మముగా ఉంచబడింది. మరొక మాట యేసు ప్రభు 3 దినాల్లో తిరిగి కడతాను, దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో తిరిగి కడతాను అన్నాడు కదా. అది అర్థమైందా వాళ్ళకి? అర్థం కాలేదండి. 3 రోజుల్లో ఎలా కడతాడు అని ఆశ్చర్యపోయారు. ఎన్ని ఇయర్స్ కట్టబడింది యెరూషలేము యొక్క కట్టడం? యెరూషలేము మందిరము దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టబడింది? 40 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. 42. చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుతునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. వాళ్ళకి దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో కడతాను అని దేవుడు చెప్పిన మాటని కట్టడం అనే దేవాలయం అనుకొని అర్థం చేసుకున్నారు వీళ్ళు. ఆయన చెప్పింది దేహం అనే దేవాలయం గురించి, దేహం అనే దేవాలయం గురించి. ఓహో, దేవుడు చెప్పింది, మన ప్రభువు చెప్పింది ఆయన దేహం అనే దేవాలయం గురించా అని ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఆ మాట వాళ్ళకి అర్థం అవడానికి 3.5 years పట్టింది. ఆయనతో పాటు ఉన్న వాళ్ళే మరలా ఆయన చేసిన మహత్కార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియలు అన్నీ కూడా దగ్గరుండి చూసిన వారే, చవి చూసిన వారే. అయిన వారికి కూడా కొన్ని మరుగు చేయబడి ఉన్నాయి.
మర్మము అనే మాటే చాలా గొప్పది. చాలా అర్థాలు ఉన్నాయి మర్మం అంటే. మర్మం అంటే ఎవ్వరికి అంతుబట్టనిది అని అర్థం. ఇంగ్లీష్లో మిస్టరీ అన్నాడు. మిస్టరీ అంటే ఎవరికి అర్థం కాకుండా గజిబిజిగా ఉన్నా కూడా మిస్టరీ అనొచ్చు దాన్ని. రీసెంట్గా కొంతమంది సహోదరులు అది మర్మము ఎవరికి మనుషులకు అర్థం కాదు ఆ భాష అని ఆల్రెడీ దేవుడు చెప్పాడు కదన్నా, ఇంకా ఎందుకు దాని గురించి డిస్కషన్ అంటున్నారు. అది మర్మము ఎవరికి అర్థం కాదు, చాలా గొప్పది అన్న సెన్స్లో చెప్పబడలేదు ఆ మాట. ఆ సెన్స్లో చెప్తే ఆ మాటని 1 కొరింథీ పత్రిక 14:2 ఆ సెన్స్లో చెప్తే తరువాత కిందన్న వచనాలలో మీరు ఇలా మాట్లాడితే సహోదరులారా, బయట నుండి ఎవరైనా కొత్తోళ్ళు దేవుణ్ణి అప్పుడే తెలుసుకుంటున్న వాళ్ళు సంఘంలోకి ఎంటర్ అయితే మిమ్మల్ని వెర్రి వాళ్ళు అనుకుంటారయ్యా అని ఎందుకంటాడు? వెర్రి వాళ్ళు అనుకుంటారయ్యా ఎందుకంటాడు? మీరు ఒక సుస్వరంగా ఊదబడని బోరలు మీరు, వీణలు మీరు అని అన్నాడు. మరొకసారి మాట్లాడదాం. నేను త్వరలో ఆ టాపిక్ మాట్లాడాలి అనుకుంటున్నాను. భాషల గురించి సంపూర్ణ వివరణ అకార్డింగ్ టు ద బైబుల్, యాజ్ పర్ ద బైబుల్. ఎందుకంటే నిద్ర పట్టట్లేదు నాకు ప్రాపర్గా. కంప్లీట్గా చెప్తే కానీ నేను ప్రశాంతంగా నిద్రపోను. మరలా ఆ వాక్యం చెప్పుకుందాం. మర్మం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. మర్మం అంటే అది దైవికమైనది, కళ్ళు తెరిచిన వారికి అర్థమవుతుంది, చాలా గొప్ప విషయం అని ఒక అర్థం ఉంది. అలాంటి అర్థమే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. మర్మముగా పూర్వముందున్న వారికే కాదు, క్రీస్తుతో పాటు కలిసి జీవించిన వాళ్ళకు కూడా అది మర్మముగా ఉంది. వాళ్ళు దాన్ని గ్రహించడానికి చాలా కాలం పట్టింది ప్రియులారా. అంతేకాదు మరొక వచనంలో తర్వాత చదవండి, మీరు ఖచ్చితంగా చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రికనే 1వ అధ్యాయంలో 12వ వచనంలో దోతలకు కూడా అసలు ఏం జరుగుతుందని దోతలు కూడా తొంగి చూసి తెలుసుకోవాలనుకున్నారు. దూతలకు తెలియపోవడం ఏంటి దేవుని గురించిన విషయాలు అని అంటే, దేవుడు మెసెంజర్స్గా వాళ్ళని వాడాడు అంతే. ఈ మాటలు మీరు చెప్పండి. ఇప్పుడు దెబోరమ్మ గారు కనుక మీరు వచ్చి గ్యాదర్ అవ్వండి ఇక్కడ, అరుణ మీరు గ్యాదర్ అవ్వాలి ఇక్కడ అని వాళ్ళ కుమార్తెకు ఒక మెసేజ్ చేస్తారు అంతే. ఎందుకు గ్యాదర్ అవ్వమన్నారో అరుణ సిస్టర్ కూడా తెలీదు. దూతను వెళ్ళి చెప్పమంటున్నాడు, ఎందుకు చెప్పమన్నాడో ఆ విషయం ఏమవ్వబోతుందో దూతకు కూడా తెలీదు. వాళ్ళు కూడా తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉన్నట్లుగా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం ప్రియులారా. 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. నేనైతే ఒకే ఒక పోలికను నేను మీకు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. రాబో యుగములు అన్న, పూర్వకాలమందు ఉన్న ప్రవక్తలు, పూర్వము అన్న, రాబో యుగములు అన్న అంటే యుగములు పూర్వమందున్న మునుపటి, రాబోవు అనేది ఆపోజిట్, పూర్వమునకు ఆపోజిట్, రాబో యుగములు అనేది పూర్వం ముందున్న విషయాలకు ఆపోజిట్. ఈ విధంగా దేవుడు ప్రతి చోట కూడా మాట్లాడుతూ ఉన్నాడు మనతో. పూర్వం ముందుండిన ప్రవక్తలు అంటున్నాడు, తర్వాత మునుపు ఉన్నటువంటి ప్రవక్తలు అంటున్నాడు, ఇంతకు ముందుగా అని అన్నాడు కొన్ని వచనాలలో. ఆ 2 మాటలను మీరు మనం చూసి ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మనం ఆల్రెడీ కొలస్సీ 1:25-26 చదివాం కదా. ఎఫెసీ 3:3 చదువుకొని క్లోజ్ చేసుకుందాం వాక్యాన్ని. 3:3 ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తులకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏమంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు? పూర్వకాలమందు అన్నాడు. అంతేనా? పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులులకును, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు అంటాడు.
ఇదే మాటని, ఇదే సెన్స్ తో ఉన్న మాటని మనం ఫస్ట్ చదువుకున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనాలు ఒకసారి చదువుతాం. దీన్ని ఇలాగే పక్కన ఉంచుకొని కొలస్సీ 1వ అధ్యాయం 25-26 వచనాలు. మొదటి అధ్యాయం 25-26 వచనం కలిసి నేను చదువుతున్నాను. దేవుని వాక్యం అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఈ రెండు మాటల్లో ఒకటి కామన్ గా ఉంది, గ్రహించాలి మీరు. అది గ్రహించాలని ఇది చదివించాను, టైం అయిపోతున్నా కూడా. ఏంటది? ఇక్కడేమన్నాడు? ఎఫెసీ 3:3లో ఏమన్నాడు? ఎఫెసీ 3:3లో ఏమన్నాడమ్మా? ఎఫెసీ 3:3లో క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియబరచబడిన సంగతి గూర్చి మనకు సంక్షేపముగా వ్రాసి తినేది. షార్ట్ గా రాశాను. 5వ వచనం చివరి భాగంలో అన్నాడు, పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలములు అన్నాడు ఇక్కడ. అది మనకు కావాల్సిన పదం. ఎఫెసీ 3:3లో ఎఫెసీ 3:5లో పూర్వకాలములు అన్నాడు. కొలస్సీ 1వ అధ్యాయం 25-26 వచనాల్లో ఏమంటున్నాడంటే యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము. ఎప్పుడు మరుగు చేయబడింది? పూర్వం మరుగు చేయబడింది, ప్రజెంట్ కాదు. అక్కడ పూర్వము అన్న మాటని ఇక్కడేమంటున్నాడు? యుగములలోను తరములలోను అంటున్నాడు. ఇది క్లియరా? అర్థమైందా? ఒకళ్ళకే అర్థమైందా? అర్థమైంది. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో 25-26 వచనాల్లో కూడా పూర్వమందుండున్న ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా పూర్వమందుండిన మనుషులు అంటున్నాడు. ఎందుకంటే ప్రవక్తలు కూడా మనుషులే. వాళ్ళకి అక్కడ మరుగు చేయబడింది, ఇక్కడ వాళ్ళకే మరుగు చేయబడింది అంటున్నాడు. కానీ 2 చోట్ల వాడిన పదము డిఫరెంట్, అంతే. 2 చోట్ల వాడిన పదము డిఫరెంట్. కొలస్సీ 1:26-25 వచనాల్లో మాత్రము యుగములలో తరములలో అన్నాడు. యుగములలో తరములలో అన్నాడు. కొలస్సీ 1వ అధ్యాయం 25-26 వచనాల్లో యుగములలో తరములలో అన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో పూర్వమందుండిన అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, పూర్వము, యుగములు, తరములు అంటే ఇక్కడ ఈ రోజు నేర్చుకున్న పాఠం అంతట్లో కూడా యుగములు తరములు అంటే అర్థం ఏంటి? పూర్వం నుండి ఇప్పుడు వరకు ముందున్న కాలం అంతా, మనకు ముందున్న కాలం అంతా ప్రవక్తలు, యాజకులు, పాత నిబంధన, అంతేనా? పాత నిబంధన. యుగములు తరములు అంటే ఈ రోజు నేర్చుకున్న పాఠం మొత్తం ప్రకారం ఎన్నో నేర్చుకుంటూ వచ్చాం. ఎగ్జాంపుల్స్ టోటల్గా ఒక అర్థం ఏంటి? ఈ రోజు మనం బయటికి తీసిన అర్థం ఏంటి? త్రవ్వి బయటికి తీసుకున్న అర్థం ఏంటి? యుగములు తరములు అంటే ఏంటి అర్థం? పూర్వకాలము. నిన్న నేర్చుకున్న అర్థం ఏంటి? యుగములు తరములు అంటే నిన్న వచ్చిన అర్థం ఏంటి? ఏజెస్, అప్కమింగ్ ఏజెస్, రాబో యుగములు కదా, రాబో యుగములు, నెక్స్ట్ జనరేషన్స్ అని నేర్చుకున్నాను నిన్న. ఈరోజు ఏమి నేర్చుకున్నాం? యుగములు అంటే మరొక అర్థం కూడా ఉంది, గతించిన కాలము, పాత నిబంధనలో ప్రవక్తల కాలము, గడిచిపోయిన కాలము, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యము మరుగుగా ఉంచబడిన కాలము అని మనం మాట్లాడుకున్నాం. అర్థమైందా? వాక్యం అర్థమైందా? కష్టంగా ఏమైనా ఉందా? అర్థమైంది కదా? ఓకే. మిగిలిన ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ప్రభు కృప అప్పటి వరకు మనకు తోడైండును గాక. దేవుడు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించి
మన హృదయంలో భద్రపరచుగాక. ఆమేన్. ఆమె ప్రేరేపించబడిన వారు